శ్రీమాత్రే నమః. సుఖమహర్షి మిథిలాయాత్ర. ద్వారపాలక, నువ్వు పరతంత్రుడివి, ఇందులో నీ తప్పేముంది? ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడమే కదా సేవకుల కర్తవ్యం. నిజానికి ఇందులో నీ ప్రభువు తప్పు లేదు. వచ్చినవాడు చోరుడో శత్రువో తెలుసుకోవాలి కదా. తప్పంతా నాదే. నేను ఇక్కడికి రావడమే తప్పు. పరుల ఇళ్లకు వెళ్ళడం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనమే. బ్రాహ్మణ సత్తమా, నువ్వు మహాజ్ఞానిలాగా కనబడుతున్నావు. నేను ప్రతీహారిని, అజ్ఞానిని. ఈ లోకంలో ఏది సుఖం, ఏది దుఃఖం, ఏది శుభం, ఏది అశుభం, ఎవడు శత్రువు, ఎవడు మిత్రుడు, ఈ సందేహాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి. దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళు. ద్వారపాలక, లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు, రాగులు, విరాగులు. వారి మన ప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి. విరాగులలో మళ్ళీ 3 రకాల వాళ్ళు ఉంటారు. పూర్తిగా తెలిసి విరక్తులైన వారు, ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైన వారు, అటు ఇటు ఊగిసలాటతో విరాగులయ్యేవారును.